నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశారు సైబర్ నేరాల మీద అవగాహన కల్పించేలాగా. సో ఇది అంతా రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మూవీస్కి ధరలు పెంచాలంటే టికెట్ల ధరలు పెంపు కోసం ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యే ముందు ఖచ్చితంగా ఆ క్రూతో అంటే ఆ సినిమా క్రూతో ఒక వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఒక వీడియో చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. దీని మీద చాలా విమర్శలు వచ్చినాయి, అప్లాజ్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావాలనే ఈ వీడియో చేశారా అంటే దేవర ముందు రిలీజ్కి ఉంది కదా, సో మీరేమనుకుంటున్నారు? అయ్యుండొచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి గురించి మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ సబబుగానే ఉంది కదా. ఇప్పుడు ఇంతకు ముందు స్మోకింగ్ గురించి కానీ ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ లాంటి వ్యక్తులు, లేదంటే రక్తదానం చేయండి అని గతంలో చిరంజీవి గారు, లేదంటే దాన్ని ఏమంటారు లోక్ సత్తా ఇది మీ సత్తా అని లంచం ఇవ్వకూడదు అని చెప్పి నాగార్జున గారు కూడా గతంలో ఒకసారి చేశారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా సోషల్ ఎలిమెంట్ అవేర్నెస్ క్రియేట్ చేసేది ఏదైనా ఒక 20 సెకండ్స్ 1 మినిట్ కూడా వస్తుంది. 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఒక క్లిప్ ఇవ్వడం వల్ల ఎంత 100లో ఒక్కడు మారినట్టేగా. సినిమా అనేది ఎంత పవర్ఫుల్ మాధ్యమం అంటే నిజంగా ఎక్స్ట్రాడినరీ మీడియా సినిమా అనేది నా దృష్టిలో. సో తర్వాత కేటగిరీలో ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, ఎంత మోర్ ఓవర్ భయభ్రాంతులు క్రియేట్ చేస్తుంది, అండ్ మోర్ ఓవర్ ప్రాపగాండా కూడా చేస్తుంది. లేనిది ఉన్నట్టుగా కూడా చూపిస్తున్నారు. అది విషయం పక్కన పెట్టండి. అయితే అట్లాంటి పవర్ఫుల్ మాధ్యమం ద్వారా ఇట్లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తులు చేయడం అనేది గ్యారంటీగా 100లో ఒకటికైనా రీచ్ అవుతుందని నా అభిప్రాయం. సో ఆ దృష్టితో ఆయన మంచి కాన్సెప్టే పెట్టారని నేను అనుకోను రేవంత్ రెడ్డి గారు. అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇన్ని రోజులుగా ఎక్కడా ఎటువంటి స్పందన లేని జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఎందుకు స్పందించారు? ఆబ్వియస్లీ ఇప్పుడు మన బన్నీ ఉన్నారమ్మా, ఒకవైపు తండ్రి అందరూ కలిసి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా వెళ్తున్నప్పుడు ఈయనొక్కడెళ్ళి వైసీపీ ఆయనకి సపోర్ట్ చేయడం ఆంతర్యం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమైన లేకపోయినా ఉండాలి, లేదా నేను ఓన్గా క్రియేట్ చేసి నేను చేసుకుంటానని ఒక రకమైన ఇదేనా అయి ఉండాలి, లేదా ఫ్రెండ్షిప్తో మాట ఇచ్చాను కాబట్టి మాట నిలబెట్టుకుంటానని చెప్పుకున్నా కూడా ఎక్కువగా బ్యాడే వినబడింది కదా బన్నీ గారి గురించి కదా. ఎక్కువ మంది ఎలా ఆలోచించారు? ఒక సినిమా హిట్ అయినా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసేది కదా సినిమా హిట్. ఇక్కడ మాత్రం ఆ హీరోలు ఎలా తీసుకుంటారంటే ఇద్దరు ముగ్గురు అంటే ఉంటారు, దాన్ని మనం పట్టించుకోవద్దంటారు. పట్టించుకోపోద్దంటే ఎలా? ఆ ఇద్దరు ముగ్గురు వల్లే నీ సినిమా హిట్, అర్థమవుతుందా? సో అట్లాగే ఇక్కడ ఎన్టీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాట్లాడలే. తాతగారు పెట్టిన పార్టీలో ఈ కట్టి కాలే వరకు కార్యకర్తగానే ఉంటారని స్టేట్మెంట్ ఇచ్చిన ఎన్టీఆర్ గారు తాతగారి పేరును మార్చేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టినప్పుడు కూడా ఎక్కడ మాట్లాడలే. ఇప్పుడు ఎందుకు వీడియో రిలీజ్ చేశారు? మరి ఆబ్వియస్లీ సినిమా కోసమే వస్తుంది. లేదు నేను స్వచ్ఛందంగా నా ఫ్యాన్స్ కోసమే వచ్చి చెప్తున్నానంటే ఎవరు నమ్మడు ఈ టైంలో. వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వక ముందు ఈయన స్టేట్మెంట్ ఇచ్చుంటే నమ్మేవారేమో. అంతే కదమ్మా. ఇప్పుడు తాతగారి పేరును మాట్లాడితే ఇప్పుడేంటి మానేశారేమో కానీ సినిమా కెరీర్ స్టార్టింగ్లో ఎన్టీఆర్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతిదీ తాత పేరే కదా. వంశము పౌరుషము తొడకొట్టడము తాతగారు నందమూరి కుటుంబము ఇట్లాగే ఉండేది కదా. మరి అంత ప్రేమించి అతని పేరుని పుణికిపుచ్చుకొని అతని అంశాన్ని పుణికిపుచ్చుకున్నట్టు నటుడుగా పేరు తెచ్చుకున్న మీరు అతని పేరుని మార్చేసినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదే. ఇప్పుడు అతని పేరుని వైసీపీ వాళ్ళు కూడా వాడుకుంటే ఫ్యాన్స్గా వాడుకున్నాడని లైట్ తీసుకోవచ్చు. లేదు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక కుటుంబ సభ్యుడిగా ఒక మామయ్యగా వెళ్ళి పలకరించవచ్చు కదా. ఎవడేమంటాడు? పేక తీసేడుగా. అంటే నీకు ఆ ఫ్యాన్స్ కూడా ఆ అమౌంట్ కూడా అవసరమే అనుకుంటే ఎట్లా? నువ్వు అలా అనుకుంటే బన్నీ ఆయనకి ఎప్పుడో మాట ఇచ్చాడని చెప్పి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇటువైపు వంశము కుటుంబము తాతగారు అంతా ఈ పార్టీకి ఇదేనప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. స్టేట్మెంట్ ఇవ్వద్దు, చంద్రబాబుని పలకరించి వచ్చి నువ్వు మీడియాతో వాళ్ళతో మాట్లాడద్దు. ఇప్పుడు చాలా మంది పలకరించారు. ఇప్పుడు నారా రోహిత్ లాంటి వాళ్ళు అంటే మీరు అనొచ్చు మళ్ళీ నారా రోహిత్కి ఎన్టీఆర్ అంత ఇమేజ్ ఉందా అని అనొచ్చు. అది ఆయన కూడా ఎక్కడే మాట్లాడలేదు కదా. వెళ్ళాడు పలకరించాడు వచ్చేసాడు. కుటుంబ సభ్యులు కూడా వెళ్ళారు పలకరించారు వచ్చేసారు, అయిపోయింది. అట్లా కాకుండా అసలు దేనికి రెస్పాండ్ అవ్వద్దు, ఇప్పుడు రెస్పాండ్ అవ్వద్దు. ఇప్పుడైనా ఎంతో మంది వెళ్ళిపోయి
నా డ్రగ్స్ విషయంలో అన్నీ నాశనం అయితే మీకేం వచ్చింది? మీ సినిమా మీకు ఆడితే చాలు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? పోనీ ప్రతిసారి ప్రతి సంవత్సరం ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తాడరా, ఈయన రాజకీయాలతో సంబంధం లేకుండా జెన్యున్ గా ఒక వీడియో రిలీజ్ చేసి పోస్ట్ చేస్తాడరా అనుకుంటే అబ్బా కరెక్టేరా అనుకోవడానికి. అలా కూడా లేదుగా. ఇప్పుడు అంటే మేబీ దేవర సినిమా ఉందనా ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆ అనుమానం కదా. కాబట్టి అని ఎంత ఇదిగా చేసినా కూడా కొన్ని డెసిషన్స్, ఇప్పుడు నేనేమనుకున్నానంటే సరే బిజీ పర్సన్, సినిమాలు బిజీగా ఉన్నాయి, అందుకే పార్టీ క్యాన్వాసింగ్ రాలేదు, లేదంటే ఇంకేం చేయలేదు, లేదంటే అట్లీస్ట్ ఫోన్లో పలకరించవచ్చు కదమ్మా. నేను పలానా యూరప్ కంట్రీలో ఉన్నాను, నేను రాలేకపోతున్నాను, పరామర్శిస్తున్నాను, అయిపోయింది. దానికి ఏముంది? ఇప్పుడు మొన్న రామోజీరావు గారు చనిపోయినప్పుడు కూడా రామోజీరావు గారు లాంటి వ్యక్తికి జనరల్గా ఎవరు శత్రువులు లేరు. ఇండస్ట్రీ కానీ బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఆయన విజనరీ, ఆయన ఇది సూపర్ రా బాబు, ఎవడైనా సలాం అనాల్సిందే, అంత బిగ్ షాట్ ఆయన. ఈ రోజు ఈ సోకాల్ మీడియా మిత్రులందరికీ కూడా ఆరాధ్యతమే. నాకు తెలిసి 90% ఆఫ్ పీపుల్ ఆయన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు మీడియాని డీల్ చేస్తున్న వ్యక్తుల్లో. మరి అటువంటి రామోజీరావు గారి కోసం ఎక్కడ విదేశాల నుంచి కూడా నివాళులు అర్పించారుగా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఫోటోకి దండ వేస్తున్నారు కదా, అది సంస్కారం. అది ఎవడు చెప్పడు, అదే పాఠ్య పుస్తకాల్లో నేర్పించినది. మనం నేపథ్యం, పెరిగిన నేపథ్యం బట్టి అలా అలవాటు అయిపోతుంది. అలాగా అట్లీస్ట్ ఒక లోకేష్ గారితోనో ఇంకెవరితోనో ఫోన్లో మాట్లాడి పలకరించడం అయిపోయేది. ఆయన అక్కడ రెస్పాండ్ అవ్వలే. తాతగారి పేరుని యూనివర్సిటీ పేరుని మార్చేసినప్పుడు రెస్పాండ్ అవ్వలే. ఇప్పుడు వచ్చి ఎట్లా చెప్తున్నారనంటే ఖచ్చితంగా నిజంగా ఆయనకి ఆ దృక్పథం లేకపోయినా ఈయన సినిమా కోసమే ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనేస్తారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా లేదు, నేను మామూలుగా ఫ్యాన్స్ కోసం, నా ఫ్యాన్స్ కోసం చెప్పానంటే గుడ్డిగా నమ్మే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్పొచ్చు. ఎవడైనా అదే అనుకుంటాడు కదమ్మా. ఆ సందర్భంలో మాట్లాడితే అసలు నిజంగా సందర్భం లేకపోయినా అదే అర్థం వస్తుంది. సో నేనైతే అలాగే అనుకుంటున్నాను. అటు అఫ్ కోర్స్ ఆయన నమ్ముకొని ప్రొడ్యూసర్స్ కూడా ఎంత పెట్టుబడి పెట్టారు కాబట్టి గట్టెక్కించాలిగా. లాభం రాకపోయినా కనీసం పెట్టిన డబ్బులని వచ్చేయాలిగా, అందుకోసం చేసిండొచ్చు. కానీ సందర్భం చూసి చెప్పడం కాదు, రెగ్యులర్గా చెప్తూ రెగ్యులర్గా అన్నిటి విషయాలు ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చంద్రబాబు గారు అరెస్ట్ అయిపోయాడు కదా, అమ్మ ఈయన అరెస్ట్ అయిపోయాడు ఇంకెందుకులే, ఈయన మీద కేసులోనే ఈయన అరెస్ట్ అయిపోయాడు, ఆయన బోల్డ్ కేసులోనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈయన ముందుకు వచ్చేసి ఈయన సీఎం అయిపోదాం అనుకోలేదుగా. వెళ్ళి కలవాల్సిన అవసరమే వచ్చింది ఆయనకి. కుటుంబం సంబంధం లేదు, పార్టీ సంబంధం లేదు. ఇప్పుడు అతని పేరుని వైసీపీ వాళ్ళు కూడా వాడుకుంటే ఫ్యాన్స్ గా వాడుకున్నాడని లైట్ తీసుకోవచ్చు. లేదు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక మామయ్యగా వెళ్ళి పలకరించవచ్చు కదా, ఎవడేమంటాడు? పేక తీసాడుగా. అంటే నీకు ఆ ఫ్యాన్స్ కూడా ఆ అమౌంట్ కూడా అవసరమే అనుకుంటే ఎట్లా? నువ్వు అలా అనుకుంటే బన్నీ ఆయనకి ఎప్పుడో మాట ఇచ్చాడని చెప్పి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇటువైపు వంశము, కుటుంబము, తాతగారు అంతా ఈ పార్టీకి ఇదేనప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వద్దు, చంద్రబాబుని పలకరించి వచ్చి నువ్వు మీడియాతో ఎవరితో మాట్లాడద్దు. ఇప్పుడు చాలా మంది పలకరించారు. ఇప్పుడు నారా రోహిత్ లాంటి వాళ్ళు, అంటే మీరు అనొచ్చు మళ్ళీ నారా రోహిత్కి ఎన్టీఆర్ అంత ఇమేజ్ ఉందా అని అనొచ్చు. అది ఆయన కూడా ఎక్కడే మాట్లాడలేదు కదా, వెళ్ళాడు పలకరించాడు వచ్చేసాడు. కుటుంబ సభ్యులు కూడా వెళ్ళారు పలకరించారు వచ్చేసారు, అయిపోయింది. అట్లా కాకుండా అసలు దేనికి రెస్పాండ్ అవ్వద్దు, ఇప్పుడు రెస్పాండ్ అవ్వద్దు. ఇప్పుడైనా ఎంతో మంది